శోభా తెలుగు టీవీకి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలంగాణలో కొత్త సర్పంచ్లకు బిగ్ టాస్క్. నర్సంపేట వేదికగా సీఎం రేవంత్ కీలక ప్రకటన. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కు ఘన నివాళి అర్పించిన కేటీఆర్. పాల్గొన్న పలువురు మంత్రులు, కార్యకర్తలు, అభిమానులు. ఇండిగో విమానాల రద్దుతో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో దారుణ పరిస్థితి. గిరిజనులకు జీవనోపాధి మార్గాలు పెంచాలని నేడు అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేసిన డిప్యూటీ సీఎం. నేడు సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఏపీ హోంమంత్రి అనిత. టీడీపీలో భారీ దోపిడీ, పాలు లేకుండానే నెయ్యి. జగన్ సర్కారుపై మంత్రి ఆనం ఫైర్. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతిని పురస్కరించుకుని పెద్దకొట్టాల గ్రామంలో అంగన్వాడీ కేంద్రం ఆవరణలో నెలకొన్న అంబేద్కర్ గారి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల వేసి 69వ వర్ధంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వికలాంగుల ఆదరణ సేవా సమితి వ్యవస్థాపకులు జడ్జారి మరియాదాస్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పరదేశీ రోజా అక్క, రాష్ట్ర మాల మహానాడు ప్రధాన కార్యదర్శి బెల్లం రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పిస్తూ ఆయన చేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఆశాజ్యోతి అయిన అంబేద్కర్ గారిని స్మరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాణ్యం నియోజకవర్గం వికలాంగుల అధ్యక్షులు గజ్జల శీలన్న, శ్రీపతి ఆశీర్వాదం, మాజీ సర్పంచి మద్దిలేటి పాల్గొని ఆయన చేసిన మేలును కొనియాడడం జరిగింది. అందరికీ జై భీమ్. ఈరోజు 69వ వర్ధంతి జరుపుకోవడము, మరి పెద్దకొట్టాల్లో మన సంఘాలందరూ వచ్చి, మరి గ్రామస్తులు మరి అందరం వచ్చి ఇక్కడ అంబేద్కర్ నివాళులు అర్పించడం జరిగింది. మరి నివాళులు అర్పించడమే కాదు, మనము ఆయన ఆశయాలు, ఆయన మాట నడిచినప్పుడే నిజమైనటువంటి అంబేద్కర్ వారసులు అవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఆయన్ను మర్చిపోకూడదు మనము. ఆయన మన తన రాతలు మార్చేటువంటి దేవుడు, ఆయన మహనీయుడు. కాబట్టి మరి ఆయన ఎంత స్మరించుకున్నా కూడా మనము ఆయనకి ఏమి అర్థం తీసుకోలేము. ఈ రోజు సమాజంలో మన మనుషులుగా జీవిస్తున్నామంటే మరి ఆయన పెట్టినటువంటి భిక్ష వల్ల ఈ రోజు మనం సమాజంలో మనుషులుగా జీవిస్తున్నాము. చెప్పుకునే స్థాయికి మనం ఎదగాలి. అప్పుడే మనం నిజమైన వారసులము. దండలేయడమే కాదు, ఆయన ఆచరణలో కూడా మనం నడిస్తే అప్పుడే మనము, మన కుటుంబం, మన పిల్లలు అందరూ కూడా చక్కగా ఉంటామని చెప్పి ఈరోజు 69వ వర్ధంతిని పునరుద్ధరించుకొని పెద్దకొట్టాల గ్రామంలో అంగన్వాడీ కేంద్రం దగ్గర అంబేద్కర్ బొమ్మ కొలువై ఉన్నది. అక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. కావున ఈరోజు ఇక్కడ ఉద్దేశించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజు 69వ వర్ధంతిని జరుపుకోవడానికి కారణం ఏమంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రతి ఒక్క కులానికి, అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కాకుండా అనేకులకు ఈ దేశంలో ఉన్నటువంటి వనమూలికలు అనగా ఏంటివంటే ప్రతిఫలాలు, అంటే ఎవరికి ఏం కావాలనో బ్రతకడానికి కోసం, వారి పిల్లల కోసం ప్రతి ఒక్క విషయాన్ని ఒక గ్రంథాన్ని లెక్కింపజేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశానికి పంచిపెట్టినాడు. అలాంటి మహనీయుణ్ణి ప్రతి సంవత్సరం ఇలాగ కొనసాగించాలని, ఇలాగ నివాళులు అర్పించాలని గవర్నమెంట్ అధికారులను కోరుతున్నాం. కనుక ఈరోజు ఈ రాష్ట్రమే కాకుండా ప్రపంచ దేశాలంతటా ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ వారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. ఎందుకంటే ఆయన చేసిన మేలులు అంతా ఇంత కాదు, అనేక రీతిలుగా కష్టపడి రాత్రి పగలు గ్రంథాన్ని రాయడం జరిగింది.
ఆ గంధాన్ని రాసి మనకిచ్చిన. చిత్తూరు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి మహా కార్యక్రమాన్ని పురస్కరించుకుని చిత్తూరు జిల్లా నగర కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి మహామూర్తి త్యాగ ఫలితాన్ని గుర్తు చేసుకుని మహా నివాళులు అర్పించిన జనసేన పార్టీ జీడీ నెల్లూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ మరియు ఏపీ మాల వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ డాక్టర్ యుగంధర్ పొన్నా. అంబేద్కర్ రాజ్యాంగం సాక్షిగా మేము ఈరోజు ఒక మాట చెప్పదలుచుకున్నాం. అనవసరమైనటువంటి రాజాంతం చేస్తున్న ప్రైవేటు కాలేజీలు ప్రైవేటు పరం చేస్తారు, వైద్య కళాశాలని అనేటువంటి విషయాన్ని పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం సాక్షిగా ఈ కాలేజీలన్నీ కూడా ప్రభుత్వమే దగ్గరుండి పర్యవేక్షించి అద్భుతమైనటువంటి విద్యార్థుల్ని కళాశాలలో చేర్పించుకొని చదివించేటువంటి బాధ్యతను దీర్ఘకాలిక ప్రణాళికతోటి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు విశేషమైనటువంటి కృషి చేస్తున్నారు. వాళ్ళ మాటలను మేము ఖండిస్తా ఉన్నాం. ఈ జిల్లాలో అంబేద్కర్ రాజ్యాంగం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు పంపించినటువంటి ప్రతినిధిగా అద్భుతమైనటువంటి పరిపాలన చేస్తూ చిత్తూరు గౌరవ కలెక్టర్ మరియు డిస్టిక్ మెజిస్ట్రేట్ సుమిత్ కుమార్, చిత్తూరు నగర మేయర్ అనురాధ, చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ హేమలత, సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా అధికారులు, అంబేద్కర్ యువజన సంఘ నాయకులు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా ముఖ్య అతిథిగా నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ మరియు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజా సంఘ నాయకులు మరియు న్యాయవాదులు పాల్గొని ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అందరికీ నమస్కారాలు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్ గారి వర్ధంతి సందర్భంగా మన ఎన్ఎండి ఫిరోజ్ గారి ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులందరూ కలిసి ఈరోజు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మన డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు మరణించిన రోజు, దానికోసం అంటే ఒక హిస్టరీలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పర్సన్ మన ఇండియాలోనే, అంటే ఒక హిస్టరీ మన ఇండియా చరిత్ర మనం అయిపోయిన తర్వాత ఒకసారి మనం అందరం కలిసి ఏం వర్క్ నడుస్తుందో ఒకసారి మున్సిపల్ ఆఫీస్ దగ్గర పోయి వచ్చి నా తర్వాత మళ్ళీ కార్యక్రమం ఒక్కసారి విగ్రహం పెట్టిన తర్వాత కార్యక్రమం ఎట్లా జరపాలని అందరం మనం ఒక్కసారి కూర్చొని ప్లాన్ చేద్దాం. మీ ఇక్కడ అయిపోతేనే ఈ ప్రెస్ వాళ్ళకి స్పీచ్ అయిపోతేనే ఒక్కసారి మీరందరూ కూడా వస్తే పోయి ఒకసారి చూసి వస్తాం. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా ఎస్ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు అదేవిధంగా ఫిరోజాల ఆధ్వర్యంలో పూలమాలతో ఘనంగా నిర్వహించడం జరిగింది. మా ముఖ్యంగా ఫిరోజాలకు చెప్పడం ఒకటే మరొకసారికి, ఇప్పుడు నేను కాబట్టి మన జిల్లా నంద్యాల జిల్లా ప్రజా నియోజకవర్గంలో ఫిరోజాలను కూడా మనస్ఫూర్తికుంటున్నాం. నేడు కచ్చట్పి ఆడిటోరియం నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు పూలే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏపీఎఫ్ వారి ఆహ్వానం మేరకు భారతరత్న రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి కార్యక్రమానికి మాజీ మంత్రివర్యులు పరసారత్నం గారి ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసిన ఏపీజీ మరియు బీసీ చైర్మన్ తిరుపతి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి తిరుపతి మాజీ ఎమ్మెల్యే మన్నూరు సుగుణమ్మ, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ, నాయి బ్రాహ్మణ చైర్మన్ రుద్రకోటి సుధాశివన్, హస్తకళల కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్, డైరెక్టర్ కుమారమ్మ మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. మనము తిరుపతి నగరంలో ఉన్నాం కాబట్టి ఆ కలియుగ వెంకటేశ్వర స్వామిని స్మరించుకోవడం మన యొక్క ధర్మంగా భావిస్తూ ధర్మో రక్షతి రక్షిత అనే విధానంతో మనమంతా కూడా ముందుకెళ్ళాలి. దానిలో భాగంగా ఈ రోజున మరి కులాలకు, మతాలకు, దేశాలకు, ప్రదేశాలకు అతీతంగా
మన డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు ప్రపంచ నాయకుడు కాదు, ప్రపంచ దిశ నిర్దేశం చేసేటువంటి ఈ రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగాన్ని రచించి భారతదేశాన్ని ఈరోజు ఒక క్రమశిక్షణతో మరి పేద బడుగు బలహీన వర్గాల వారి అభ్యున్నతి కోసం పాటుపడినటువంటి వ్యక్తిగా ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున స్మరించుకోవడం మనందరికి కూడా చాలా గర్వకారణం. వారి యొక్క 69వ వర్ధంతి సందర్భంగా మనము ఈరోజు ఇక్కడ కచ్చపి ఆడిటోరియంలో తిరుపతి నగరంలో మన పరసారత్నం గారు, ఎక్స్ మినిస్టర్ గారు, ప్రస్తుత స్టేట్ సెక్రటరీగా ఉంటున్నారు. వారు ఈ కార్యక్రమాన్ని మరి బృహత్తరంగా నిర్వహించుకోవాలి, ఆయన సేవల్ని, ఆయన ఆశయాల్ని కొనసాగించే విధంగా మనమంతా కూడా ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్కరం కూడా ఆయన్ను స్మరించుకొని ఆయనకు నివాళులు అర్పించుకోవాలి అని కూడా ఆయన చాలా ఈ కార్యక్రమాన్ని మరి ఎంతో మందిని దేశవ్యాప్తంగా కూడా ఆయన ఇన్వైట్ చేశారు. మొన్న కూడా భారత రాజ్యాంగం రోజున కూడా అక్కడ ఢిల్లీలో ఆయన గొప్ప కార్యక్రమం నిర్వహించారు. అది ఆయనకు ఉన్నటువంటి భక్తి ప్రవృత్తులను కూడా మనకు ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నారు. వారికి ప్రప్రథమంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి అదేవిధంగా ఈ రోజున మరి వేదిక ఇచ్చినటువంటి నాయకులు, అదేవిధంగా అంబేద్కర్ గారి యొక్క ఫిలాసఫీ, అదేవిధంగా అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళడంలో కూడా చాలామంది ఇక్కడ స్టేజ్ను అలంకరించిన వారిలో చాలామంది, సురాజ్ గారు అయితేనేమి, మన బూత్ హరిప్రసాద్ గారు అయితేనేమి, నరసింహ యాదవ్ గారు అయితేనేమి, అదేవిధంగా కుమారమ్మ గారు, బాపట్ల జిల్లా మాటూరు మండల ద్రోణాదులతో వీఆర్ఏ బ్రాహ్మయ్య వీరంగం సృష్టించాడు. ద్రోణాదులలోని మద్యం బెల్ట్ షాప్ దగ్గర ఆర్టీసీ డ్రైవర్ సుబానీతో మద్యం మత్తులో ఘర్షణకు దిగాడు వీఆర్ఏ బ్రహ్మయ్య. అనంతరం చంపేస్తానంటూ కత్తులు, గొడ్డలతో సుబానీ ఇంటికి వెళ్లి హల్చల్ చేశాడు. భుజంపై గొడ్డలి, బైక్పై కత్తులు పెట్టుకుని సుబానీ కోసం ఊరంతా గాలించాడు. దీంతో ఏం జరుగుతుందోనని స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సరే, మీరు ఉన్నది మాట్లాడుకోవాలి, కానీ అబ్బాయికి సంబంధం ఏమైనా ఉందా? ఆ సుబాని ఇంటి మన రోడ్డేగా అవసరం, ఈ ఊళ్ళో మన రాయలసీమ కాదు కదా. సరే, మీరు ఉన్నది మాట్లాడుకోవాలి, కానీ అబ్బాయికి సంబంధం ఏమైనా ఉందా? ఆ సుబాని ఇంటి మన రోడ్డేగా. రెస్టారెంట్ పెట్టి గోల గోల. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా మల్లాపూర్లో హైడ్రా కూల్చివేతలు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించి తెచ్చుకున్నందుకు మాకు తగిన శాస్తి జరిగింది. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఊరికి వెళ్లి వచ్చే లోపే ఇల్లు కూల్చేశారు. కట్టుబట్టలు లేకుండా నడి రోడ్డు మీద మమ్మల్ని పడేశారు. ఈ ఇంటిపై ఇంకా 3 ఏళ్లు బ్యాంక్ లోన్ ఉంది. ఇల్లు లేదు, మేమెలా బ్రతకాలంటూ మహిళ ఆవేదన. ఇల్లంతా కూలగొట్టిరు, సామాన్ గీమాన్ మొత్తం అందులోనే ఉన్నాయి. వెళ్ళొచ్చే వరకు ఏం లేవు, నోటీసులు లేవు, ఏం లేవు. కట్టుకున్న 40 గజాల మా అన్ని ఇట్లా తీస్తే ఎట్లన్నా? నిన్ను గెలిపించింది ఎందుకు? మేము ఇందుకేనా మా గుంజుకోవడానికా?
రిజిస్ట్రేషన్ ఉంది. నేను ఈ డాక్యుమెంట్స్ తోటి బ్యాంకులో లోన్ కూడా తీసిన. నేను ఇప్పుడు లోన్ కట్టాలి. నేను ఎట్లా కట్టుకోవాలి? ఎక్కడ ఉండాలి? నా సామాన్ అట్లనే పోయినాయి, అన్ని అట్లనే పోయినాయి. ఊరికి పోయి నేను ఖాళీ ఇంటిమేషన్ ఇచ్చి వచ్చే వరకు ఇల్లంతా కూలగొట్టి నేలమట్టం చేసి పెట్టినారు. వస్తువులు కూడా అందులో ఉన్నాయి. తీయనియలేదంట. పక్కింటి వాళ్ళని ఇట్లా ఎదురింటి వాళ్ళని ముట్టనియలేదు. రాళ్లతో కొడుతున్నారు, వాళ్ళు లాఠీలతో కొడుతున్నారు. ఏందన్నా ఇది? ఏం ప్రభుత్వం అన్నా? మాకు వచ్చి ఏం లాభం అన్నా నువ్వు? అప్పుడు మా పరిస్థితి ఏంటిది? మా పరిస్థితి ఏంటిది? మేము ఎవరిని అడగాలి న్యాయం కోసం? ఎక్కడికి వెళ్ళాలి? ఆ న్యాయం చేస్తా అని గెలిపించుకున్నావు, ఓటేపించుకున్నావు, అన్ని చేసినావు. మా పేదల కడుపు మీద కొడితే మీకేమొస్తుంది అన్న? ఇప్పుడు నేను ఇంకా మూడేళ్ళు లోన్ కట్టాలి. ఆ ఇంటిది ఎట్లా కట్టాలి నేను లోను? ఇల్లు పోయింది, లోన్ కట్టాలి. నేను రోడ్డు మీద ఉన్న. రాత్రి వచ్చి ఊరు నుంచి వచ్చి పక్కింట్లో వండుకున్నా. పక్కింట్లో వండుకున్నా. నేను ఊరు నుంచి వచ్చే వరకే నా ఇల్లు కూలగొట్టి పెట్టినారు. సామాన్లు కూడా అందులోనే ఉన్నాయి నాయి. మరి ఎట్లా ఏమీ లేవు. ఇప్పుడు నేను పక్కింట్లో ఉన్నా. మొత్తం కూలగొట్టేసిరన్న. రండి మాది కూడా చూపిస్తా నేను. భారతదేశ విమానయానం మొత్తం ఇండిగో ఎయిర్ ఇండియా ఇద్దరి చేతిలోనే ఉండిపోయింది. గత 5 రోజుల నుండి ఎయిర్పోర్ట్లు అన్ని రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్ల కంటే అధ్వానంగా మారినాయి. కొంతమంది చేతుల్లోనే శక్తి కేంద్రీకృతమైతే జరిగే దుష్పరిణామాలకు గొప్ప ఉదాహరణ ఇది. శ్రమ దోపిడీ చేయొద్దు, పైలట్ వారానికి ఇంత సమయం మాత్రమే నడపాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సంవత్సరం కింద ఒక రూల్ తెచ్చింది. సంవత్సరం కింద శ్రమ దోపిడీ చేయొద్దని కేంద్ర మంత్రిత్వ శాఖ చెప్పినా ఇండిగో ప్రత్యామ్నాయం చేయలేదు. దీంతో నిన్న ఒక్కరోజు ఇండిగో సంస్థవి 1000 విమానాలు రద్దయ్యాయి. ఎయిర్పోర్ట్లు అన్ని అధ్వానంగా అయ్యాయి. ఇండిగో ఎయిర్ ఇండియా దెబ్బకు కేంద్ర మంత్రిత్వ శాఖ పెట్టిన రూల్ను వాళ్లే వెనక్కి తీసుకున్నారు కేటీఆర్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇంకొక మాట ఇవాళ సందర్భం కాబట్టి చెప్తా ఉన్నాను. మీరు చూసుంటారు ఇవాళ నిన్న మొన్న వార్తలు గత 5 రోజులుగా ఏమవుతుందంటే, ఎప్పుడైనా సరే పవర్ అంతా ఒకరిద్దరి చేతుల కేంద్రీకృతం అయితే ఏమవుతుందంటే దాని దుష్పరిణామాలకు ఇవాళ భారతదేశంలో ఏవియేషన్ రంగంలో జరుగుతున్నది ఒక ఉదాహరణ. మీకు గత 5 రోజులుగా మొత్తం ఎయిర్పోర్ట్లన్నీ, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్ల కంటే అధ్వానం అయిపోయినాయి. ఎక్కడికక్కడ వేలాది మంది తన్నుకుంటాను కొట్టుకుంటాను ఎయిర్పోర్ట్లలో. తెలుసా ఎందుకో? ఇండిగో వాడు మొత్తం బంద్ పెట్టిండు. ఎందుకు బంద్ పెట్టిండు? ఇది గమ్మత్తైన ఉదాహరణ. మీరు చెప్తే అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది నేనేం చెప్తున్నాను. సంవత్సరం కిందట సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ కొన్ని రూల్స్ పాస్ చేసింది. ఏమని? శ్రమ దోపిడీ చేయొద్దు, వారానికి ఒక పైలట్ అంటే ఆయన గింతనే నడపాలి, ఇంతకంటే ఎక్కువ నడపద్దు అని చెప్పి సంవత్సరం కింద రూల్స్ పాస్ చేసిండ్రు. సంవత్సరం కిందటనే వాళ్ళు కొన్ని డైరెక్షన్స్ ఇచ్చిండ్రు. DGCA, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. ఇండిగో, ఎయిర్ ఇండియా రెండే ఉన్నాయి భారతదేశంలో, ఇంకోటి లేడు. ఇప్పుడు ఏమైందంటే ఇది లిటరల్గా 2 వ్యక్తుల చేతులు మొత్తం భారతదేశంలోని విమానయానం మొత్తం 2 సంస్థల చేతులు ఆధీనం అయిపోయింది. ఏమైంది ఇవాళ? దానివల్ల సంవత్సరం కింద కేంద్ర ప్రభుత్వం చెప్పినా శ్రమ దోపిడీకి అలవాటు పడ్డోడు దాన్ని మార్చుకోక పని చేయలే, ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసుకోలే. దాంతో ఏమైంది? నిన్న ఒక్క రోజు 1000 విమానాలు క్యాన్సిల్ అయినాయి. 1000, 1 కాదు 2 కాదు. మరి ఏమవుతుంది? ఎయిర్పోర్ట్ బస్ స్టాండ్ అయిపోయింది. వాస్తవం ఇది. ఏం జరుగుతుంది? కొంతమంది వ్యక్తుల చేతుల్లోనే మొత్తం శక్తి కేంద్రీకృతమైతే దానికి ఒక గొప్ప ఉదాహరణ, ఆ దుష్పరిణామానికి గొప్ప ఉదాహరణ నిన్న మొన్న విమానయాన రంగంలో జరుగుతున్న వ్యవహారం. ఒక ఇండిగో, ఒక ఎయిర్ ఇండియా రెండే మిగిలినాయి ఇప్పుడు భారతదేశంలో. ఒకటి టాటా, ఇంకోటి ఇండిగో. వాళ్ళ చేతులకు పోయింది దేశం. వాళ్ళు ఇప్పుడు ఎస్ అంటే ఎస్, నో అంటే నో. ఆఖరికి ఏమైంది తెలుసా? 5 రోజుల తర్వాత కేంద్ర ప్రభుత్వం మేల్కొని వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ వాళ్ళే వెనకకి తీసుకుని తీయాలి. వాళ్ళు ఏ ఆర్డర్ అయితే ఇచ్చిర్రో, ఇండిగో వాడు మారలే, ప్రైవేట్ వాడు దిగిరాలే. నేను తప్పు చేసినా అని ఒప్పుకుంటలేడు. వానికి ఫైన్ వేసే దమ్ము లేదు ప్రభుత్వానికి. ఏమైంది ఆఖరికి? ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ ప్రభుత్వం వెనకకి తీసుకొని ఇంకొక టైం ఇస్తాము అని చెప్పి తగ్గక తప్పని పరిస్థితి వచ్చింది. ఏమవుతుంది? శక్తి మొత్తం, సంపద మొత్తం కొంతమంది చేతుల్లో కేంద్రీకృతం అయితే అంటే ఒక గిదవుతుంది. పోర్టులు, సీ పోర్టులు, రైల్వేలు మొత్తం ఇచ్చేస్తే ప్రైవేటులకు, అది కొంతమంది చేతుల్లోనే ఉంటే వాడు మునిగితే మొత్తం దేశం మునుగుతుంది. దానికి గొప్ప ఉదాహరణ ఇవాళ మన కళ్ళ ముంగట్నే. ఇంకొక మాట ఇవాళ సందర్భం కాబట్టి చెప్తా ఉన్నాను. మీరు చూసుంటారు ఇవాళ నిన్న మొన్న వార్తలు గత 5 రోజులుగా
ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే పవర్ అంతా ఒకరిద్దరి చేతుల కేంద్రీకృతం అయితే ఏమవుతుందంటే ఇక దాని దుష్పరిణామాలకు ఇవాళ భారతదేశంలో ఏవియేషన్ రంగంలో జరుగుతున్నది ఒక ఉదాహరణ మీకు. గత 5 రోజులుగా మొత్తం ఎయిర్పోర్ట్లన్నీ రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్ల కంటే అధ్వానం అయిపోయినాయి. ఎక్కడికక్కడ వేలాది మంది తన్నుకుంటాను కొట్టుకుంటాను ఎయిర్పోర్ట్లలో. తెలుసా ఎందుకో? ఇండిగో వాడు మొత్తం బంద్ పెట్టిండు. ఎందుకు బంద్ పెట్టిండు? ఇది గమ్మత్తైన ఉదాహరణ, మీరు చెప్తే అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది. నేను చెప్తున్నాను. సంవత్సరం కిందట సివిల్ ఏవియేషన్